హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద శ్రేష్ఠ శ్రేయాన్ షో. ఈరోజు మేమైతే హైదరాబాద్ టు వరంగల్ రోడ్ ట్రిప్ వెళ్తున్నాం. హైదరాబాద్ టు వరంగల్ అయితే 180 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 3 hours టైం అయితే పడుతుంది రీచ్ అవ్వడానికి. మేమైతే మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాం. మేము వరంగల్ రీచ్ అవ్వడానికి మాకు 11 అయితే అయిందనమాట. వరంగల్లో చూడడానికి చాలా టూరిస్ట్ ప్లేస్లు అయితే ఉన్నాయి. మేమైతే ఓన్లీ 1 day ట్రిప్ వెళ్ళామన్నమాట. మేము ఈరోజు కవర్ చేసినవైతే ఫస్ట్ అయితే మేము క్రీస్తు జ్యోతి చర్చ్కి అయితే వెళ్ళాము. దాని తర్వాత 1000 స్తంభాల గుడికి వెళ్ళాం. 1000 స్తంభాల గుడి చూసిన తర్వాత పక్కనే ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం. దాని తర్వాత అక్కడ నుంచి మేమైతే రామప్ప టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. వరంగల్ హైవేలో ఫ్లైఓవర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వెళ్ళే వాళ్ళు ఒకసారి కొంచెం చూసుకొని వెళ్ళండి. అలా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు అలా సాంగ్స్ వింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అలా సాంగ్స్ వింటూ వెళ్తూ ఉంటే. ఈలోపు ఫస్ట్ టోల్ అయితే వచ్చింది, యాదగిరి టోల్ ప్లాజా. ఇది క్రాస్ చేసిన తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగామన్నమాట. అమ్మ ఎట్లా ఉంది జుట్టు? మంచిగా బాగుంది. స్వీట్ ఉంది. మా అందరికి మధ్యలో పెడతారు, ఒకరికి మధ్యలో పెడతారు. ఎట్లుంది టిఫిన్? శ్రేన్ ఇద్దరు తొప్పించు, పెద్ద అంత పెద్ద చూసుకున్న పూరి. ఎట్లుందిరా? అక్కడ ఒకటే దోశ మీకు షేర్ చేసుకుంటాను. ఇడ్లీ మొత్తం తినేస్తాను. టిఫిన్ చేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో గుడి కూడా ఉంది, ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అంట. మేమైతే సాంగ్స్ పెట్టుకొని కంటిన్యూ అయిపోతున్నాం. మీరు అట్లయితుర్రా? మేము ఇవి మ్యాజిక్ పాపప్స్ అని మెంటోస్, కొంచెం ఉడకబెట్టిన పల్లి చెప్తుంది మంచిగా చెప్పని అన్ని తినుకుంటూ ఎంజాయ్ తినుకుంటూ వెళ్తున్నాం. సపరించుకుంటున్నాం. సౌండ్ పెట్టు. మెంటోస్ అయితే సూపర్ ఉన్నాయి. మ్యాజిక్ పాపప్స్ నోట్లో వేసుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. పట్టు 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 అంటుంది నోట్లో. అందుకే కొనుక్కున్నా పర్పుల్ మ్యాచింగ్ అని. ఆడున్నాయా పర్పుల్?
కర్రీ ఆరా You always curry, huh? మా డాడీ కార్ నడపడంలో ఎక్స్పర్ట్. అవును. మీకు డ్రైవింగ్ నేర్పించాలంటే మా డాడీ నేర్పిస్తారు. ఎవరికి? మీకు డ్రైవింగ్ స్కూల్ కావాలంటే మా డాడీ కార్ ఇస్తాను. ఫోన్ నెంబర్ మనం వరంగల్కి వెళ్ళడానికి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. ఈ మధ్యలో బాగా ఇదేదో శివలింగం ఉందంట బాగా, అది వెళ్ళొద్దామా? ఎలిఫెంట్ మీద ఎలిఫెంట్ లెక్క ఉంటుంది. అంతే. అదే ఎలిఫెంట్ మీద బుద్ధుడు కూర్చున్నట్టు. ముందుగా ఉంటుంది అక్కడ దారి అక్కడ ఏముంది? సో గైస్ అదైతే భువనగిరి గుట్ట. అది కాదు మా. అది కాదు, ఇది భువనగిరి గుట్ట. సారీ, ఇటు సైడ్ భువనగిరి గుట్ట. ఎలిఫెంట్ లాగా ఉంటారండి. ఇక్కడ యాదగిరి పైకి సైడ్ వాళ్ళు నాకెళ్ళి బాగా ఇక్కడ రోడ్డు బాగాలేదు, కొంచెం ఇది తీసిన తర్వాత మళ్ళీ నీకు అవుతుంది. సో గాయ్స్ ఇది ఇక్కడ కూడా మొత్తం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది గాయ్స్. ఫ్లైఓవర్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ కూడా. వరంగల్ వెళ్ళే దారంతా రోడ్డు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే ఉంది. వచ్చే వాళ్ళు ఎవరంటే కొద్దిగా జాగ్రత్తగా రండి. ఇలా మేము చిన్న రోడ్లో వరంగల్ కళాతోరణం స్టార్టెడ్. ఫైనల్లీ మేమైతే కరుణాపురంలో ఉన్న క్రీస్తు జ్యోతి మందిరానికి అయితే రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే చర్చ్ అనేది ఉంటుంది. ఫస్ట్ మేమైతే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాం. బ్యాక్ సైడ్ అంటే మాకు మ్యాప్లో వచ్చేసి బ్యాక్ సైడ్ రూట్ చూపించింది. మళ్ళీ అక్కడ నుంచి అది కాదనేసి మళ్ళీ ముందుకు వచ్చామన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చర్చ్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం.
ఈ చర్చ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా పెద్దది. ఇందులో వచ్చేసి ఒకేసారి 30,000 నుండి 40,000 మంది వరకు ప్రేయర్ చేసుకునేంత పెద్ద చర్చ్ అనమాట. ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ అనమాట. ప్రపంచంలో వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. దీన్ని 2016లో స్టార్ట్ చేశారు కట్టడం. ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కలర్ గ్లాస్ విండోస్, మంచి ఇంటీరియర్ చాలా బాగుంటుంది. లోపలైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. బయట ఎంత హడావిడి ఉన్నా సరే లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. చర్చ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద మామిడి తోట ఉంటుంది అనమాట. ఆ మామిడి తోటలో ఎవరైనా ఫుడ్ ఏమైనా తెచ్చుకుంటే అక్కడ కూర్చొని తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఆ పక్కన హోటల్స్ కూడా ఉంటాయి కొన్ని. ఎవరైనా కావాల్సి ఉంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. మేమైతే ఇంటి నుంచే తీసుకొని వచ్చాం. అక్కడ కూర్చొని తిన్నాం అనమాట మొత్తం. ఇక్కడ ఫుడ్ తినేటప్పటికి టైం అయితే 1 అయిపోయింది. ఇంకా ఇక్కడ తినేసి మేమైతే 1000 స్తంభాల గుడికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం అనమాట. 1000 స్తంభాల గుడి అండ్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ అండ్ రామప్ప టెంపుల్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఇది పార్ట్ 1, వరంగల్ ట్రిప్ పార్ట్ 1. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించిందో మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.